హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వసుంధర శారీ సెంటర్. రెండు రకాలు తీసుకొని మీ ముందుకు వచ్చానండి. సో ఫస్ట్ అయితే ఒకటి స్టార్టర్ అండి, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్బీకే పట్టు సింగిల్ కలర్ శారీ సూపర్ హిట్ వెరైటీ. ఇంకొకటి ఏంటంటే అసలు ఇది చూడాల్సిన పని లేదు. ఇవ్వండి, ఓపెన్ చేస్తుంటేనే దాని థ్రిల్ వేరు, దాని లుక్ వేరు, దాని క్లాస్ వేరు. మర్సిడీస్ బెంజ్, ఇది బెంజ్ బండి దగ్గర దిగినట్టే ఉంటుంది చీర బయటకు వస్తే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈమె కట్టుకొని నిలబడ్డది, ఈమె ఖచ్చితంగా బెంజ్ బండి దగ్గర దిగిండొచ్చు. ఆమె చూడగానే జర డిస్టర్బ్ అవుతారు మీరు. ఫస్ట్ చీరను చూడండి, చీరను చూసి చీర బార్డర్ చూడండి, చీర కొంగు చూడండి. ఈమెను మాత్రం చూడగానే ఆమె ముఖం మూసేస్తాను నేను. ఎందుకంటే అందరు అట్లా ఊహించుకుంటే కష్టమవుతుంది నాకు, అట్లా ఊహించుకోకండి. ఓకే, సో ఈ శారీ వచ్చేసి సింగిల్ కలర్ శారీ అండి, ఓన్లీ 2500 రూపీస్, సూపర్ హిట్ క్వాలిటీ. దీని పేరు వచ్చేసి ఎన్బీకే పట్టు. దీంట్లో పళ్ళు ఏమొచ్చింది, శారీ ఏమొచ్చింది నేను చూపిస్తా, ఆమె ఏం చూపిస్తుందండి, నేను ఇంకా మంచిగా చూపిస్తా. కాకపోతే ఆమె కట్టుకొని చూపిస్తుంది చూడండి, అది ఒక్కడే మనం చేయలేం కాబట్టి జర కష్టమవుతుంది. మోడల్ని పట్టుకొస్తా ఎవరినో ఒకరిని, అవసరం లేదు కదండి, మన ఎక్స్ప్లెనేషన్ చాలు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు, చీర కొంగు వచ్చి జిగ్జాగ్ పళ్ళు వస్తుంది. చీరల బూట వచ్చేసి రుద్రాక్ష బూట వస్తుంది. చీరల బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది. ఎంత బాగుంది చీర అంటే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాషబుల్ సాఫ్ట్ క్లాత్. ఇది ప్రోడక్ట్ వచ్చేసి మనకి అరణి పట్టు శారీస్, దాని పోగులు ఏవైతే ఉంటాయో అదే పోగులు, కానీ ఐటమ్ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ లుక్ తీసుకొచ్చిండు. సింగిల్ కలర్ కాబట్టి దీంట్లో కలర్ ఆప్షన్ లేదు కాబట్టి టక్మన్ ప్యాక్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇది శారీ, ఇది టెంపుల్ బార్డర్, ఇది కొంగు మీరు చూశారు. ఇప్పుడు దీని బ్లౌజ్ కూడా నేను మీకు ఇక్కడనే చూపించేస్తా. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇవ్వండి, ఈ జకాట్ బూట వస్తుంది, చిన్న బూట జకాట్ బూట వస్తుంది. మొత్తం శారీ ఫుల్ కంటిన్యూ వస్తుంది, శారీ కంటిన్యూ బూట, కంటిన్యూ బార్డర్, రిచ్ పళ్ళు. ఓకే, ఇంత మంచి ఐటమ్. దీని ప్రైస్ వచ్చేసి కేవలం 2500 రూపాయలు మాత్రమే. 2500 రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి. ఏపీ తెలంగాణ అయితే 100 రూపాయలు, అవుట్ స్టేట్ అయితే 150. అది గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ బుక్ చేయాలంటే ఏం లేదండి, ఆన్లైన్ పర్చేస్కి అయితే జస్ట్ ఫోటో తీసి వాట్సాప్ చేయడమే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి. నెక్స్ట్ ఆఫ్లైన్ అయితే డైరెక్ట్ షాప్కి రావడమే. ఎల్బీ నగర్ మెయిన్ రోడ్, మెట్రో పిల్లర్ నెంబర్ 1676. ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు మా షాప్కి వచ్చేసినట్టే. ఎన్బీకే పట్టు స్టార్టర్ అయిపోయింది. ఐటమ్ మాత్రం సూపర్ హిట్ ఉన్నది. ఇప్పుడు స్టార్టర్ అయిపోయింది కాబట్టి మనం మెయిన్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. మీకు అడ్రస్ కూడా చెప్పేసిన, బుకింగ్ ఎట్లా చేసుకోవాలో కూడా చెప్పేసిన. ఇంకేదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయడానికి, ఫోన్ మాత్రం చేయకండి. ఎందుకంటే మనం ఫోన్ ఎత్తకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు, కష్టం అవుతుంది. ఫోన్లు ఎత్తామని చెప్పి కుల్లా చెప్తున్నా, ఎందుకంటే కస్టమర్స్ ఉన్న బిజీలో మనం ఫోన్ లేదా మాట్లాడుకోవడం కష్టమండి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. అరే పిల్లగాడు ఏదో దంద చేసుకుంటున్నా, ఎందుకు డిస్టర్బ్ చేయాలని జస్ట్ ఒక చిన్న కనికరం నా మీద చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు నేను వచ్చింది తీసుకొని చెనియా పట్టు. ఈ చెనియా పట్టుకి నానా తిప్పలు పడి తీసుకొని వచ్చిన అయితే, కానీ తిప్పలు పడ్డందుకు ఐటమ్ మాత్రం జబర్దస్త్ దొరికిందండి. ఇంతకుముందు కూడా నేను చెనియా పట్టు పెట్టినా, కానీ దాంట్లో ఇంత మెస్మరైజింగ్ లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టింది ఓన్లీ డిజిటల్ ప్రింట్ ఉండే, దానికి పళ్ళు సింపుల్ పళ్ళు ఉండే. ఈసారి నేను పట్టుకొచ్చింది కింద గ్యాప్ బార్డర్ కూడా అదిరిపోయింది, మధ్యలో డిజిటల్ ప్రింట్ కూడా అదిరిపోయింది, బేస్ కలర్లో డిజిటల్ ప్రింట్ చాలా చాలా బాగా వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం జెరీ బూట కూడా వచ్చింది, అది కూడా కాపర్ గోల్డ్. ఇంకో విషయం, ఇక్కడ మీరు చూసేది బార్డర్ అంతా థ్రెడ్ వీవింగ్ అండి, దీంట్లో ఇది సాటిన్ థ్రెడ్ వీవింగ్. ఈ రెండు కాంబినేషన్ మాత్రం అల్టిమేట్. ఇంకొకటి ఇక్కడ రిచ్ పళ్ళు వచ్చేసింది, రిచ్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా హెవీ జకాట్ బ్లౌజ్, చాలా అంటే చాలా బాగుంది. కాంబినేషన్స్ చాలా హిట్ ఉన్నాయి. యాక్చువల్ ఏంటంటే దీనికి పర్పస్ మనం కొంచెం దీన్ని డెవలప్ చేద్దామని చెప్పి చేస్తే కొంచెం లేట్ అయిపోయింది రావడానికి. కానీ ఏముందండి, సబర్ కపాలు మిట్ అవుతాయని ఒక కహావత్ ఉన్నది, సేమ్ అంతే అనమాట. దీన్ని తెలుగులో ఎట్లా చెప్పాలి, సబర్ కపాలు మిట్ అవుతాయి. ఇక మీరు హిందీ తెలిసిన వాళ్ళని అడిగితే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. కానీ చీర మాత్రం ఏమని ఉందండి, కాంబినేషన్స్ అల్టిమేట్ ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక 3 డిజైన్లు, కొన్నిట్ల 4, కొన్నిట్ల 5 కలర్స్ అన్నీ చూపిస్తాను నేను. ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ శారీ మాత్రం మీరు ఖచ్చితంగా మొత్తం చూడండి, ఎందుకంటే చూపించాలని నాకు ఉన్నది. ఫస్ట్ శారీ కాంబినేషన్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, చాలా బాగా కనబడుతుంది. ఈ గ్యాప్ బార్డర్ కూడా సూపర్ ఉందండి. ఇప్పుడు ఇంతకీ దీని ప్రైస్ చెప్తలేడు ఏందని ఇంతసేపు నుంచి ఊరిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదు, సింపుల్ ధర 2000 లోపలనే పట్టుకొచ్చిన 1950 రూపాయలు. ఉట్టి ప్లేన్ చీరలకు ఇస్తారు మీరు ఆ పైసలు. అంత మంచి ఐటమ్ మీకు ఆ రేట్లో వచ్చిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు దీని ప్రైస్ ఓన్లీ 1950. మీరు ఎక్కడ ఏ షోరూమ్లో అనుకోండి, నేను చెప్పడం కాదు, మనది హోల్సేల్ గోదాం కాబట్టి మనకి ఈ రేట్ వస్తుంది. జనరల్గా అన్ని షాపులతో కంపేర్ చేయకండి, పాపం వాళ్ళు కూడా బతకాలి కదండి, వాళ్ళ పర్సంటేజ్లు వాళ్ళ ఖర్చులు.
మా రేట్ మాత్రం చాలా రీజనబుల్ ఉంటుంది. ఇది నేను సెల్ఫ్ డబ్బా కొడతలేను, రీజనబుల్ రేట్ ఉంటుంది చెప్తున్నా ఖచ్చితంగా. ఇప్పుడు సెకండ్ కలర్ అండి, ఇది బా ఏముందండి, ఇది కూడా ఇది ఒక లైట్ పిస్తా గ్రీను, దానికి నెవీ బ్లూ కాంబినేషను. ఎంత బాగుందంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలర్. ఓకే, ఇంకా బ్లౌజ్ అయితే నేను మీకు చూపించిన సేమ్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు 1 by 1 నేను ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. మీ కాస్ట్లీ టైం నేను ఎక్కువ వేస్ట్ చేయ. ఇప్పుడు నేను ఇది మడత పెట్టి కూడా కూర్చుంటే తెల్లారుతుంది. ఓ ఇప్పుడు నైట్ అవుతుందని చెప్పేసినండి మీకు. ఇది థర్డ్ కలర్ అండి. థర్డ్ కలర్ వచ్చేసి మనకి ఒక లైట్ స్కై బ్లూ కలర్కి డార్క్ మెజంతా పింక్. మెజంతా పింకే, బార్డర్ మెరూన్ కాదు, మెజంతా పింకే. చాలా అంటే చాలా బాగుంది, అసలు అల్టిమేట్ కాంబినేషన్. ఇంకా 2 డిజైన్లు ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇవైతే కంప్లీట్ కానివ్వండి ఫస్ట్. ఇప్పుడు దీనికి రాణి పింక్, చీర కలర్ సేమ్, పింక్ కలర్ బార్డర్ ఇక్కడ మారింది. అంటే బార్డర్ జామినీ బదులు రాణి పింక్ వచ్చింది. ఓకే, ఇది చూసారు కదా, ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ సారీ కాబట్టి, జస్ట్ బార్డర్ మారింది కాబట్టి. ఇది ఓపెన్ చేయాలి ఖచ్చితంగా. ఇది క్రీమ్ కలర్కి ఎట్లా చెప్పాలి మీకు, కేసరి ఆరెంజ్. అంటే మొత్తం ఆరెంజ్ కూడా కాదు, అట్లా అని చెప్పి మొత్తం రెడ్ కూడా కాదు, కానీ ఏముంది తెలుసా అండి కలరు. ఇక్కడ ఉంటే మాత్రం ఈ పాటికి ప్యాక్ చేయించేద్దరండి మీరు. ఇక ఏం చేద్దాం, వీడియో చూడంగానే అర్ధ గంటలో కూడా ప్యాక్ అంటారు చూడండి. ఎందుకంటే అర్ధ గంట కూడా జర పర్మిషన్ కావాలి కదా. ఇక సెల్ఫ్ పాకెట్ మనీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంక అక్కడ డిసిజన్ ఆగేది ఉండదు. ఇది గ్రీన్ కలర్ అండి, లైట్ రోజ్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. చాలా బాగుంది, ఇది కూడా వెరీ నైస్ కలర్, వెరీ నైస్ కాంబినేషన్. ఇక గ్రీన్కి పింక్కి చెప్పే అవసరం లేదు. ఇప్పుడు మనం కొంచెం డస్టీ కలర్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం చూసినవన్నీ లైట్, ఇది కొంచెం బ్రైట్. ఈ బ్రైట్లో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ప్రింట్ మధ్యలో డిజైన్ ఏదైతే ఉందో డిజిటల్ ప్రింట్ది చాలా అంటే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ పళ్ళులో కూడా డిజైన్ మారుతుంది, బార్డర్లో కూడా డిజైన్ మారుతుంది, కానీ కాంబినేషన్స్ అలాగే ఉంటాయి, సూపర్ హిట్ ఉంటాయి. డిజైన్ అనేది డిజిటల్ ప్రింట్ కామన్ అండి, కానీ డిజిటల్ ప్రింట్లో ఏంటంటే కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. ఇది కనబడేది అనమాట. ఇప్పుడు దీంట్లో 1 by 1 కలర్స్ ఓపెన్ చేస్తున్నా, ఇవి కూడా చూసుకోండి. సేమ్ ప్రైస్ అండి, ప్రైస్లో ఏమాత్రం డిఫరెన్స్ లేదు, కేవలం 1950 రూపాయలు మాత్రమే. షిప్పింగ్ ఛార్జెస్ ఏపీ తెలంగాణ 100, అవుట్ స్టేట్ 150 రూపీస్, నో డౌట్. వావ్, ఎక్సలెంట్. ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి స్కై బ్లూ. ఇందాక మనం అనుకున్నాం స్కై బ్లూకి జాముని కలర్ అని, సేమ్ అలాంటిదే, కాకపోతే ఏంటంటే బ్రైట్గా కనబడాలి అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సింపుల్గా ఉండాలి అనే వాళ్ళకి అది. కానీ రెండూ బాగున్నాయి, ఏ దానికే తీసేసినట్టు లేదు. అసలు ఆ బార్డర్లోనే మొత్తం లుక్ ఉందండి, పట్టుచీర లుక్ ఉంది, నేను చెప్పడం కాదు. ప్రాణం పోసిండు వాడు. ఈ బార్డర్ ఎంత నీట్గా ఉంది చూడండి, అసలు ఈ వీవింగ్ ఇది, ఇంకా ఈ కలర్ కాంబినేషన్, డిజైను సూపర్. కొన్ని డిజైన్లు ఎంత చేసినా కుదరవు, సెట్ కావు అని చెప్తాం ఏదో, కానీ అది వేరే విషయం. కానీ కొన్ని కుదురుతాయి, ఇంకా అది చెప్పే అవసరం లేదు. అంటే రెడీ టు ఆక్యుపై అంతే, ఇంకా వేరేం లేదు ఇక. దీని తర్వాత వచ్చేసి స్కై బ్లూకి పింక్. వావ్, ఓపెన్ చేస్తున్నా కొద్దీ అసలు ఏం కనిపిస్తున్నాయి డిజైన్లు, కలర్లు. ఒక దాని మించి ఒక కలర్ ఉంది, ఒక దాని మించి ఒక డిజైన్ ఉంది. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది లైట్ సీ గ్రీన్ షేడ్లో వచ్చింది, స్కై బ్లూ అంటే స్కై బ్లూ కాదు, క్రీమ్ విత్ ఆరెంజ్. కొంచెం కలర్లో సిమిలారిటీ ఉంది ఇప్పుడు నేను చూపించిన 2 డిజైన్లలో. దీని తర్వాత వచ్చేది మాత్రం బేస్ కలర్ ఒకటి వచ్చి బార్డర్స్ చేంజ్ అవుతుంది, అది ఇంకా బాగుంది. అట్లా అని చెప్పి ఇది బాగాలేదని కాదు, ఇది ఇదే అది అదే, ర్యాంక్ హోల్డరే, కోటా సీట్ కోటానే. ఇప్పుడు మనం 3D ప్రింట్కి వచ్చేసినాం. ఈ 3D ప్రింట్లో బార్డరు, చీర మొత్తం డిఫరెంట్. మనం ఇందాక చూసిన దాంతో ఎటువంటి కంపారిటీ లేదు, కానీ ఆ ఐటెంలో అదే ఐటెం డిఫరెన్స్ ఏం కాదు. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బ్లౌజ్ ఇదండి, ఫ్లవర్ జకాట్ వచ్చింది, బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. దీని తర్వాత దీని పళ్ళు. ఈ శారీస్ మీకు నచ్చడానికి 2 కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి లైట్ వెయిట్, ఇంకొకటి రెగ్యులర్ లుక్ కాదు. అంటే ఈ గ్యాప్ బార్డర్లో ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చింది ఎక్కడ లేదు, 3D ప్రింట్ వచ్చింది అసలే లేదు. ఈ 3D ప్రింట్ ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్, ఫ్లవర్ డిజైన్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. కలర్ కాంబినేషన్స్ మాత్రం అదిరిపోయినాయి, ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయి. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి, అన్నిటికన్నీ టాప్ కలర్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఈ 3D ప్రింట్లో ఇది మీరు ఫస్ట్ డిజైన్ మీరు చూసింది, ఇప్పుడు సెకండ్ కలరు బేస్ కలర్ చెప్పాను కదండి, బేస్ కలర్ సేమ్ ఉంటుంది, బార్డర్స్ మారుతాయి. ఇప్పుడు మనం చూసింది వచ్చేసి ఇది ఇక్కడ బ్లూ కలర్ పికాక్ బ్లూ వచ్చింది, దీనికి వచ్చేసి పింక్ వచ్చింది. సో ఇది నేను ఫోల్డ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ ఉంటాయి కాబట్టి దీంట్లో కలర్స్ ఏమైనా మీకు ఇట్లా చూపిస్తా. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం వీవింగ్ ఉందండి, క్లాత్ కూడా వచ్చేసి సాఫ్ట్ వామ్ సిల్క్లో ప్యూర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ బూట అంతా జరీ బూట, ఈ ప్రింట్ వచ్చేసి మళ్ళీ 3D ఏంటంటే బూటలో కలిసిపోతుంది, అది 3D సినిమా అని చెప్పి కళ్ళద్దాలు పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. ఈ 3D వేరు, ఆ 3D వేరు. ఇంత బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్. అసలు బేస్ కలర్ లైట్ ఇచ్చి డార్క్ ఇచ్చిడు, ఫ్లవర్ మ్యాచింగ్ మాత్రం ఏమైనా కూర్చోబెట్టిండు. అసలు చాలా ఉంటే చాలా బాగుంది, బాగానే కష్టపడ్డాడు. రిజల్ట్ పబ్లిక్ చేతిలో, చెప్పే పనే లేదు. ఏదైనా పబ్లిక్ నచ్చితే హిట్, లేకపోతే ఫట్, రెండే విషయాలు. కానీ దీనికి 101% ఛాన్సెస్ హిట్టే, నో డౌట్. ఓకే, సో ఇంతటితో మన ఈ డిజిటల్ ప్రపంచంలో నుంచి కొంచెం బయటకు వద్దాం. ఈ ఐటమ్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. స్టార్టింగ్ పెట్టిన NBK పట్టు మర్చిపోకండి, అది కూడా చాలా బాగుంది. అది వచ్చేసి 25, ఇది వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్కి అయితే షాప్ ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ హైదరాబాద్, డిమార్ట్ లైన్, మెట్రో పిల్లర్ నెంబర్ 1676. ఆన్లైన్కి అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మాత్రమే, జస్ట్ వాట్సాప్, అయిపోతుంది పని. ఇంకేముందండి, షేర్, సబ్స్క్రైబ్, లైక్ ఇవన్నీ చేసేయండి, గంట కొట్టనలు కొట్టేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.